విజయ్ గారు అందరూ కోరుకున్నట్టు, అందరు ఫ్యాన్స్ కోరుకున్నట్టు మీ విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారు ఫైనల్. అంటే నువ్వు సినిమా అంతా చూసావు కదా, హృదయ లోపల సాంగ్ పడిందా, పడుతుందా ఎక్కడన్నా? నువ్వు చెప్పు, నీకే ఛాన్స్ ఇస్తున్నా, నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు, ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు, పెట్టకపోతే ఇప్పుడు అడుగు, నేను ఇప్పిస్తా టికెట్ నీకు. హృదయ లోపల సాంగ్ పెట్టకపోవడం చాలా మంది ఫీల్ అయ్యారండి, లవర్స్ వీళ్ళందరూ ఫీల్ అయిన ఉంటారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కిస్ మిస్ అయినట్టున్నారు. ఎందుకంటే చాలా ట్రై చేసాం కానీ ఆ సినిమా ఉన్న ఇంటెన్సిటీకి ఫిట్ చేయడం కుదరలేదు. దాన్ని మాక్సిమం ట్రై చేసాం కానీ సెకండ్ హాఫ్ లో ఏమైనా ట్రై చేయొచ్చు కదా పెట్టడానికి అందరూ మాకు సలహా ఇస్తున్నారు, ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారో. కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ 20 నిమిషాలు మేము ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసామో ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేసాము. ఇప్పుడు మలయాళంలో ఇడ్లీ అమ్ముకుంటున్నారని గొప్పగా చెప్పాడు కదా, ఈ అబ్బాయి తీసుకొచ్చి అంతమందిని చంపిస్తాం ఇవన్నీ ప్లాన్ చేసాం కదా. సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి. కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానండి, సినిమా చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్ కి. తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, యూ డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్. కానీ నాకు ఎప్పుడు రివ్యూర్తో గొడవ అని చెప్పుకుంటారు కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చిన రెస్పాన్సెస్ అన్నింటికి కూడా. అందరూ చాలా ఆర్గానిక్ గా వేశారు. ఆమె నచ్చని చిన్న చిన్న పాయింట్స్ నచ్చని అని క్లియర్ గా చెప్పారు, నచ్చని చాలా బాగున్నాయని చెప్పారు. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. ఒకళ్ళిద్దరు కొంచెం కావాలని చేస్తారు, అది తెలిసి మీ అందరికి కూడా ఎవరు చేసి ఉంటారని కూడా. మిగతా అందరూ అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్ గా ఇచ్చారు. చాలా మంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యున్ గా అనిపించింది, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ కూడా మాకు, ఎందుకంటే మాకు అనిపించింది కాబట్టి తప్పులు చేశామని. ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి, సినిమా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. కుమార్ వచ్చాడా? కుమార్ నిన్న ఫిగర్లు అడిగావు కదా, రాయలసీమ నిన్న ఫిగర్లు అడిగావు కదా కుమార్. ఓవర్సీస్ నేను అమ్మిన రేటుకి డే 1 50% చేసేసింది, రాయలసీమ నేను అమ్మిన రేటుకి డే 1 50% చేసేస్తుంది. అంటే ట్రెండ్ తెలుస్తుంది నాకు. నైజాము ఆల్మోస్ట్ 7.5 crores గ్రాస్ వస్తుంది, 8 crores గ్రాస్ రావచ్చు, అంత స్ట్రాంగ్ ఉంది నైజాము. ఆంధ్ర అంటే నేను జిల్లా చెప్పలేను కానీ అంటే దగ్గర నేను అనుకున్న దానికి మంచి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 35 to 40 crores గ్రాస్ వచ్చేటట్టు ఉంది. చాలా కుమార్ ఇంకా డీటెయిల్ చెప్పాలి. అంటే విజయ్ గారి సినిమా, అంటే విజయ్ గారు ఎక్కువ తెలంగాణ హీరో ఇది అంటారు కదా, అలాంటిది ఫస్ట్ టైం విజయ్ గారి సినిమా రాయలసీమలో ఆల్మోస్ట్ 45 to 50% డే 1 చేసేస్తుంది, అంత స్ట్రాంగ్ ఉంది సినిమా. ఇవాళ ఒక్క హైదరాబాద్ సిటీలో 32 shows మార్నింగ్ 7:30కి వేసాం, 32 shows వేసాం మార్నింగ్ 7:30కి, అది ఒక రికార్డు. సో అంత స్ట్రాంగ్ గా ఉంది సినిమా. అందుకని మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, చాలా అనుకోకండి, చిన్న కంప్లైంట్స్ ఉన్నా అయ్యేం పట్టించుకోకండి, సినిమా థియేటర్ అండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్.